నమస్తే అన్న. ఏమంటారు అన్న, ఇప్పుడు కమిటీ వేసింది, అందులో మీకు సంబంధించిన సమస్యలు కూడా పెట్టాలని చెప్పేసి అంటున్నారు. మీకు మెయిన్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దీనిపైన? ముందుగా మన తొలి యాజమాన్యానికి మా యొక్క రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసిన పక్షాన ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ వ్యవస్థలో ఈ ఏజెన్సీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మన ఛానల్ ద్వారా ఎన్నోసార్లు కూడా మనం బయటికి ప్రభుత్వానికి తెలియజేసినాం, బయటికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక అతిపెద్ద మాఫియా అని చెప్పి మనం తెలియజేశాము. ఈ క్రమంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏజెన్సీల వల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా మనం దఫల వారీగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడున్న ప్రభుత్వం శివశంకర్ సార్ ఐఏఎస్ కమిటీలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ మీద ఒక కమిటీ వేయడం జరిగింది. అలాగే ఈ 2 రోజుల క్రితం కూడా నవీన్ మిట్టల్ సార్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కూడా ఆఫీసర్స్ కమిటీ వేయడం కూడా జరిగింది. మేము ఈ 2 కమిటీలను కూడా కలిసినం జరిగింది. కలిసి మా యొక్క మెయిన్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఈ ఏజెన్సీల వల్ల జరుగుతున్న నష్టాన్ని పూర్తి స్థాయిలో మేము వివరించడం జరిగింది. మరి దీనికి ఏం చేద్దామని ఆలోచన ఉందంటే, మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మాకు మినిమం ఒక భద్రత వస్తుంది. కనీసం ప్రభుత్వాల మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి మా యొక్క పూర్తి స్థాయిలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది నాన్ ఫైనాన్షియల్ కింద ఉన్నది. ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు సుమారుగా 2-3 లక్షల మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 100% మేలు జరిగిద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మేము కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చినాం. మళ్ళీ ఒకసారి కమిటీని కలిసి మరలా ఒకసారి మా యొక్క రిపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము మా యొక్క రాష్ట్ర జేఏసీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటా ఉన్నాము. మాకైతే ఒక నమ్మకం ఉంది ప్రజాప్రభుత్వం మీద. ఈ వ్యవస్థను రద్దు చేయడానికైతే ప్రభుత్వం ముందుకెళ్తుందనే మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, మంత్రులను వెళ్తున్నారు. అంటే ఇలా స్పందన, అంటే ఇలాంటి నమ్మకం, ఒక భరోసా లభించింది కనీసం వాళ్ళ నుంచి? 100% ఇచ్చింది. ఎందుకంటే గతంలో ఒక ఉద్యోగస్తుడు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కేది, కానీ మేము దఫల వారికి ఇచ్చినటువంటి మా యొక్క లెటర్ వల్ల ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడు ఈ రోజు ఎక్కాలంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ లేకుంటే ఎక్కువద్దని ఒక జియో ఇష్యూ చేశారు. 8 నెలలైంది. ఆ జియో ఇష్యూ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఫైనాన్స్ నుంచి అప్రూవల్ వస్తేనే ఉద్యోగాలు ఎక్కుతారు తప్ప ఉద్యోగాలు లేదు. అంతకుముందుకు ఇష్టారాచితంగా లక్షలకు 2 లక్షల 3 లక్షల ఏజెన్సీ వాళ్ళు ఆడ పోస్టులు లేకపోయినా సృష్టించి కూడా ఎక్కినటువంటి గతం జరిగింది. ఇప్పుడు అలాంటి అక్రమాలు అనేది ప్రజెంట్ 8 నెలల నుంచి ఆగిపోయింది. ముఖ్యంగా తర్వాత రెండోది వచ్చేసి ఇంతవరకు ఎక్కడ కూడా లేనటువంటి విధంగా శివశంకర్ సార్ ఐఏఎస్ నేతృత్వంలో అసలు ఈ వ్యవస్థ మీద కమిటీ వేసింది. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా అది ఏజెన్సీ విధానం ఎట్లా ఉందో కూడా కమిటీ వేయడం కూడా మేము శుభంగానే చూస్తూ ఉన్నాము. ఆ కమిటీకి ఒక 30 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాగే నవీన్ మిట్టల్ సార్ కమిటీ ఉంది. ఈ 2 కమిటీలు ప్రభుత్వానికి నివేదిక వచ్చేంత వరకు కూడా మేము సానుకూలంగా ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా మన తెలుగు చెల్లి వాళ్ళకి నమస్కారము అన్న. మేము అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాం గత 15 సంవత్సరాల నుండి. ఈ ఏజెన్సీ విధానం వల్ల మేము చాలా లాస్ అవుతున్నాము. ఏజెన్సీ వాళ్ళు మాకు సకాలంలో జీతాలు చెల్లియకుండా, వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కట్టకుండా మాకు చాలా లాస్ అవుతున్నాము ఈ ఏజెన్సీ వలన. అందుకోసం గవర్నమెంట్ ఇప్పటికైనా మా ఏజెన్సీ విధానం రద్దు చేసి డైరెక్ట్ కార్పొరేషన్ నుండి మాకు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఏజెన్సీ విధానంలో వల్ల మేము ఎందుకు లాస్ అవుతున్నామంటే 1 ఇయరే రిన్యువల్ ఇస్తారు. ఆ 1 ఇయర్ రిన్యువల్లో వీళ్ళు 6 మంతే పే చేస్తారు. ఈఎస్ఐ కార్డు ఇయ్యరు, పిఎఫ్ కూడా పే చేయరు. దీంట్లో మేము వాళ్ళు ఈ రిన్యువల్ దాంట్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్తలు వస్తారు. ఈ పాతలు ఇవ్వలేదు అని చెప్పేసి దీంట్లోనే మాకు చాలా లాస్ అవుతున్నామన్న. ఈ ఏజెన్సీ వాళ్ళు మళ్ళీ కొత్తలను పెట్టుకోవడము, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ తీసుకురావడము, వీళ్ళని మళ్ళీ 3 లక్షలు 2 లక్షలను మా ఉద్యోగాలు అమ్ముకుంటూ మళ్ళీ కొత్త వాళ్ళని కూడా అవకాశం కల్పిస్తూ 1 ఇయర్ డ్యూటీలో పెట్టుకొని మళ్ళీ తీసేస్తారు. వాళ్ళకు ఈ యజమాని కోపం వచ్చినా మేమే వెళ్ళిపోవాలి, మాకు కోపం వచ్చిన ఏజెన్సీ వాళ్ళకి కోపం వచ్చినా మేమే వెళ్ళిపోవాలి. అట్లాంటి పరిస్థితిలో మేము ఈ రోజు పోతే రేపు తెల్లారి డ్యూటీకి పోతామో లేదో పరిస్థితిలో కూడా మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాము. అందుకోసమని ఈ ఏజెన్సీ విధానము రద్దు చేసి నేరుగా మాకు కార్పొరేషన్ నుండి జీతాలు ఇస్తే ఉద్యోగ భద్రతనే కలుపుతుందని చిన్న ఆశతోటి ఈ ప్రజా పాలనలో మాకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. నా పేరు సంతోష్. మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి, ప్రతి ఒక్క ఆఫీసర్లకి లెటరేట్స్ ఇస్తూనే ఉన్నాం మా జేఏసీ తరఫున. మా జేఏసీ తరఫున ముఖ్యంగా కోరుకునేది ఏదంటే, ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే ఎంతోమందికి లాభం కూడుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా రూపాయి భారం పడదు. దీనివల్ల ఉన్న అమౌంట్ మాకు ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేస్తారో ఆ బడ్జెట్ నుంచి ఇంకా 2-3 వేలు ఉద్యోగికి ఎక్స్ట్రా ఇవ్వచ్చు. గతంలో బిస్వాల్ కమిటీ కూడా మనకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు సంవత్సరానికి అన్నట్లు ఒక నివేదిక కూడా ఇచ్చింది. సో దాన్ని కూడా మేము అడుగుతున్నాం. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ ఏజెన్సీ విధానం అవుట్సోర్సింగ్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని. సో ఈ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఈఎస్ఐ కట్టట్లేదు, పిఎఫ్ కట్టట్లేదు. సో ఇది ఒక కోట్ల కుంభకోణం నడుస్తుంది. సో ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే మన మిగతా రాష్ట్రాలలో కార్పొరేషన్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కానీ
ఉత్తరప్రదేశ్లో కూడా రీసెంట్గా అది కూడా అమలు అవుతుంది. సో మేము కోరుకునేది ఒకటే, ఆ కార్పొరేషన్ ద్వారా అమౌంట్ జీతాలు ఇస్తే గవర్నమెంట్కి రూపాయి భారం పడది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు మనది ఆర్థిక పరిస్థితి బాగాలేదని. మేము ఆర్థికంగా ఏం కోరుకోవట్లేదు, ఒకటే ఇది నాన్ ఫైనాన్స్ మ్యాటర్. ఒక కార్పొరేషన్ క్రియేట్ చేస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఇంకా 2,000 ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు అదనంగా. ఆ జిఎస్టీ వేస్తున్నారు, ఆ జిఎస్టీ కూడా పడదు. మా మా సజెషన్ ఏంటంటే ఒక ఎంప్లాయీ ద్వారా 1% కానీ 2% కానీ ఒక కార్పొరేషన్ ఫండ్ కింద వేస్తే అమౌంట్, ఇప్పుడు ఎవరైనా ఉద్యోగి చనిపోతే దాని నుంచే మేము అమౌంట్ ఇవ్వచ్చు, 5 lakhs ఎంతో అంత మినిమం ఎక్స్గ్రేషియా కింద ఇవ్వచ్చు. సో ఈ ఏజెన్సీ రద్దు చేయడం వల్ల కార్పొరేషన్ క్రియేట్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఇంకోటి, ఏజెన్సీలు నాన్ స్కిల్ పర్సన్స్ కూడా డబ్బులు తీసుకొని 2 లక్షలకు 3 లక్షలకు డబ్బులు తీసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ఎంప్లాయీస్కి స్కిల్స్ అనేది పోతుంది. సో ఈ కార్పొరేషన్ క్రియేట్ చేస్తే ఒక భద్రత అనేది క్రియేట్ అవుతుంది, ఉద్యోగికి రక్షణ ఉంటుంది. ఉద్యోగి ఇప్పుడు ఇయర్ కంటిన్యూషన్ అనేది ఉండదు. ఆ ఉద్యోగం ఉంటుందా పోతుందా, వానికి పిఎఫ్ కడుతురా లేదా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో కార్పొరేషన్ క్రియేట్ చేయాలని మా జేఏసీ తరఫున కోరుతున్నాం. ఇది చూస్తూ ఉంటే, ఎందుకంటే ఇది పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్ కాదు. ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తుంది పైసలు లేవు అని చెప్పేసి అది మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇది ఫైనాన్షియల్తో కూడుకున్నది కాదు. చిన్న ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు ఇచ్చే డబ్బులను ఆ కార్పొరేషన్ దారిస్తే సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది, టైంకు జీతాలు పడతాయి. వీళ్ళకి ఇప్పుడు ఏజెన్సీ వ్యవస్థ పెట్టడం వల్ల టైంకి జీతాలు పడతలేవు. అది అనేక ఇబ్బందులు, 2 నెలలు అయితే 3 నెలలు 6 నెలలు ఒక్కొక్క సంవత్సరం కూడా దాటుతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళ జీవనాలు ఎలా కొనసాగాలి? కొందరు చాలా మంది చనిపోయారు కూడా. సార్ ప్రభుత్వం దీనిపైన ఎంతైనా దృష్టి సారించి మీరు వేసిన కమిటీలో వీళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చి మీరు ఉన్నటువంటి అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ఊరికే ఇవ్వాల్సిన అవసరం లేదు, విచారణ జరపండి. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎంత బర్డెన్ చేస్తున్నారు, అంటే ఎంత వర్క్ చేస్తున్నారు. నార్మల్ ఎంప్లాయీసే వాళ్ళు అనేక హామీలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళు అడగడంలో తప్పేం లేదు కదా. వీళ్ళు కూడా వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కీలకంగా కింది స్థాయిలో ఉండి పనిచేసే వర్కర్సే వీళ్ళు. కాబట్టి వీళ్ళ తానే పని ప్రభుత్వం సంబంధించిన పూర్తి పని వీళ్ళే చేస్తారు. కాబట్టి వీళ్ళపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని డిమాండ్లను నెరవేర్చే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.